ఉపవాసం అనేది దయచేసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకా శక్తి ఉంటే, ఓపిక ఉంటే, బలం ఉంటే. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉండలేరు కదా, లేక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు ఉండలేరు కదా. కాస్త యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు దేవుని కోసం కొంత సమయమును కేటాయించుకొని, ఒకవేళ ఉపవాసము లేనంత బలహీనత మనలో ఉంటే మీరు ఉపవాసమే ఉండక్కర్లే, మీ ఆత్మ శుద్ధి చేసుకొనండి, మీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోండి, చాలంతే. దేవుని యొక్క వాక్య ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాం. మన యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ఉన్నాడో చూడండి. ఉపవాసము మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట. చాలు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, 40 రోజుల ఉపవాసం ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ఉన్నాడు చెప్పండి. ఆయన ఏం చేశాడు? నంబర్ 1, ఉపవాసం చేయడానికి అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్ళాడు. అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్ళాడు. ఇక్కడ మనం అరణ్యంలోనికి వెళ్ళలేం. అరణ్యములోనికి, అరణ్యం అంటే అర్థం ఏంటి? అడవి. అడవి అడవి ప్రాంతంలోనికి మనం వెళ్ళలేం. అయితే అక్కడ ఏకాంతము అనేది ప్రార్థన అనేది మాట చూడండి. ఏకాంతం అంటే అర్థం ఏంటి? ఒంటరిగా, ఒక్కడే, ఇంకెవరు కూడా లేరు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే అరణ్యంలోనికి వెళ్ళలేవు, కానీ ఒంటరిగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగలుగుతావా లేదా? వెళ్ళగలుగుతామా లేదా? వెళ్ళగలుగుతాం కదా. అంటే ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే ఏకాంతముగా, ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుట. ఒంటరిగా దేవునితో గడుపుట, ఏకాంతముగా, ప్రజలకు దూరంగా, మనుషులకు దూరంగా, శబ్దాలకు దూరంగా, నిశ్శబ్దమైన వాతావరణంలో మనసు విప్పి హృదయపూర్వకముగా దేవునితో సంభాషించుకోవడానికి ఏర్పాటు చేసుకునేదే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. దానికి మైకులు అక్కర్లే, దానికి క్యాన్వాసింగ్లు, అంటే క్యాన్వాసింగ్ ఏంటంటే ప్రచారాలు అక్కర్లే, దానికి మైకులు అక్కర్లే, దానికి ప్రచారాలు అక్కర్లే, దానికి అంగులు ఆర్భాటాలు అక్కర్లే, దానికి ఏం అక్కర్లే. నువ్వు దేవునితో గడపడానికి వచ్చేటప్పుడు మనకెందుకు అంగులు ఆర్భాటాలు, మనకెందుకు ప్రచారాలు? అవసరం లేదు కదా. ఓకే, ఎక్కడ ఏకాంతం ఉంటుంది? ఆయనైతే అరణ్యంలోనికి వెళ్ళాడు, మోషే కూడా అరణ్యంలోనికే వెళ్ళాడు. మరి మనకి ఎక్కడ ఏకాంతము? ఉదాహరణకు స్త్రీలు ఉన్నారనుకోండి, పురుషులు ప్రొద్దున్నే తమ బ్రేక్ఫాస్ట్ చేసేసి క్యారేజ్ పెట్టుకొని డ్యూటీకి వెళ్ళిపోతారు, లేదా పనులకి వెళ్ళిపోతారు. పిల్లలు 9-10 గంటలకల్లా వెళ్ళిపోతారు. ఇక స్త్రీలు ఉన్న పనులన్నీ కూడా టకటక చేసుకొని చక్కగా మీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రశాంతముగా దేవునితో గడపండి. దేవుని దగ్గర మీ హృదయాన్ని పొయ్యండి, మీ హృదయాన్ని కుమ్మరించండి. అప్పుడు కదా దైవికమైన కార్యాలు మన జీవితంలో మరి కనపడేది. అవి లేవు కాబట్టే కనపడతలే. ఇప్పుడు అటువంటి ఒక ఒంటరి ఏకాంత ప్రార్థనా జీవితం లేదు కాబట్టి వచ్చి పబ్లిక్ ముందు ఏడ్చేస్తే అది ప్రార్థన కాదు కదా. కష్టాలు, శోధనలు, శ్రమలు, ప్రభా ఈ ప్రభా అని చెప్పేసి అంటే కాదు.
నువ్వు ఒంటరిగా దేవునికి సన్నిధిలో గడుపు. నువ్వు ఒంటరిగా దేవునితో గడుపు. నీ హృదయాన్ని కుమ్మరించు. ఒకటి, ఏకాంతము అవసరము. శబ్దాలు అవసరంలే, వద్దు. గడబడి శబ్దాలు వద్దు. హోరెత్తించే మైకులు వద్దు. డీజే సౌండ్లు వద్దు. దానికి వద్దు. అలాంటివి ఏమి లేవు దేవుని ఉపవాస ప్రార్థనలో. రెండోది, 40 పగళ్ళు 40 రాత్రులు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 40 పగళ్ళు 40 రాత్రులు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లూకా సువార్తలో ఏమంటాడంటే, ఆ 40 రోజులు కూడా ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు. అది ఉపవాసం అంటే. ఆ 40 దినాలు కూడా ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. మరి అటువంటప్పుడు ఈ 40 దినాల ఉపవాసాన్ని మనం ఎట్లా యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకుంటాం కదా? మనం ఉంటే మధ్యాహ్నం వరకు ఉంటాం, మధ్యాహ్నం నుంచి ఫుల్లుగా లాగేస్తాం. అవునా కదా? కాబట్టి అంటే మనకు ఒకటి, మేము తినొద్దు అంటలే, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉన్నాడు కదా, అందుకే మేము ఉపవాసం ఉన్నాను పోల్చొద్దు అని అంటున్నా కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం, అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే, 3, 2, 20 మందా, 40 మందా, 60 మందా కాదు, వాక్యం ఉన్నది. వాక్యం ప్రకారం చెయ్యండి. అసలు దేవుడు ఎట్లా వెలిగిస్తాడో మనలని, ఎట్లా మండిస్తాడో మనలని, ఎట్లా ప్రభావితం చేస్తాడో చూద్దురుగానప్పుడు. అన్నిటికీ కొంత లోకాన్ని కలిపేసుకొని లోక సంబంధ జీవితమును జీవించేస్తున్నారు చాలామంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు చూచుచున్న మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అమ్మ దేవునికి వందనాలు. ఇది మన సంఘము యొక్క క్షేమము కొరకు, మన విశ్వాసులు సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాను, కానీ ఎవరినో విమర్శించాలని, ఎవరినో మనం వేలెత్తి చూపించాలని కాదు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక. మరి ఉపవాసం చేస్తున్నాం మీరు అని ఫ్లెక్సీలు ఎందుకు వేస్తున్నారు? మరి ఉపవాసం చేస్తున్నాం పాంప్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? మరి ఉపవాసం చేస్తున్నారని మైకుల్లో ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? వారి వారి సదుపాయాలను బట్టి ఆటోల్లో కానీ, వాటిల్లో కానీ, ట్రాలీల్లో కానీ ఎందుకు అది చేస్తున్నారు? ప్రభువు చెప్పిన మాట ఏంటి? మరి లోకంలో జరుగుతున్నది ఏంటి? ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవిస్తే దేవుని యొక్క వాక్యమే ఆధారం. నన్నెవరు పడగొట్టలేరు. కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏదైనా చెబితే అది బలపరుచుకోవడానికి ఇంకొన్నిటిని నేను కలుపుకోవాల్సి వస్తుంది. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఇట్లా కొన్ని నేను కలుపుకోవాల్సి వస్తుంది. అలా కలుపుకోవాల్సిన పని లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీరు ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక. మీ మనసులో మనుషులు మిమ్మల్ని అనుకోవాలి, ఉపవాస రోజులు జరుగుతున్నాయి, ఉపవాస దినాలు చేస్తున్నా అక్కడ, వెళ్దాం రండి. ఉపవాస దినాలకు వెళ్ళమని అంటలే ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యం. నువ్వు ఉపవాసం చెయ్యి అని అంటున్నాడు. నువ్వు ఉపవాసం చెయ్యి. ఉపవాసంకి దినాలని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రార్థన ఉంటుంది అక్కడ. నువ్వు ప్రార్థన ఉంటుంది కదా. కాకపోతే నీకు ఒక తృప్తి అనుకుంటావు ఏంటంటే, దేవుని సన్నిధిలోనే ఉన్నాను కదా అనుకుంటావు. కాదు, అట్లా వాక్యం చెప్పడం లేదు కదా. ఆ విధంగా వాక్యం చెప్పడం, అక్కడ కూడా ఏముంటాయి? పాటలే ఉంటాయి కదా. అక్కడ కూడా ఏముంటాయి? వాక్యమే ఉంటుంది కదా. అక్కడ కూడా ఏముంటాయి? స్తుతులే ఉంటాయి కదా. కాదు కదా. ఉపవాసకి వెళ్ళడం వేరు, ఉపవాసం చేయడం వేరు. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు అంటే
క్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులు కనబడవలనని ఉపవాసము చేయవద్దు. ఎంత మంచిగా చెప్తున్నాడో చూడండి. ఎందుకు కనబడాలి మనుషులకు? ఎందుకు కనబడాలి? నిన్న సాయంత్రం ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు. అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ఉపవాసం చేసిన ఆ వ్యక్తికి, దేవుడికే తెలుసు. అవును, మనం ఎందుకు దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి? అందుకొరకే మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు ఒకవేళ మీరు ఎవ్వరు కూడా ఉపవాసము చేస్తలేదు అన్నట్లుగా మీ నిశ్శబ్ద విషయాన్ని బయలుపరిచింది. ఒకవేళ ఉపవాసం చేస్తున్నప్పటికి కూడా నాకు తెలుసులే, దేవుడికి తెలుసు అనుకొని, సరే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి దాన్ని ఎందుకు బహిర్గతం చెయ్యాలే అని కూడా నిశ్శబ్దంగా ఉండవచ్చు. అయితే మీకు వీలైతే అవకాశం తెచ్చుకొని ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాస ప్రార్థనలకు కాదు, ఉపవాసం ఉండడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనబడాలని మీరు చేయబాకండి. చేయబోకుండా ఏం చేయాలి? ఆ రోజు ప్రొద్దున్నే లేచి శుభ్రంగా తల స్నానం చేయండి. ఏం చేయాలి? తల స్నానం చేయండి. తర్వాత శుభ్రంగా ముఖాన్ని మంచిగా కడుక్కోండి. అద్దంలాగా మెరిసిపోవాలి కదా. ఉపవాసం అంటే ఏదో జిడ్డు బారుతూ ముఖమంతా పీకిపోయి ఉన్నట్లు కాదు, శుభ్రంగా. తర్వాత రహస్యమందు చూచేటువంటి నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. అట్లా కుదరకపోతే ఉపవాసం ఉండొద్దు, అవసరం లేదుగా. ఏది ఎట్లా కుదరకపోతే? ఆ రోజు తలస్నానం చేయడానికి కుదరలేదు, ఆ రోజు ముఖం కడుక్కోవడానికి కుదరలేదు, ఆ రోజు శుభ్రంగా ఉండడానికి, రహస్యంగా ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఉపవాసం ఎందుకిక? ఉపవాసానికి ఒక అర్థము పరమార్థము ఏర్పడాలంటే అవి చెయ్యాలి. అవి అత్యంత ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. దేవుని యొద్ద నుంచి మనకు ప్రతిఫలం కావాలి, అంతే తప్ప మనం ఎందుకని అటువంటివి చేయలేకపోతున్నాం? క్రీస్తు ప్రభువారు ప్రభువు నేను ఆ విధంగా ఒక సన్నిహిత సంబంధం మన ప్రభుతో కలిగి ఉండడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడబాకండి. ఎవరైనా పబ్లిసిటీ చేస్తుంటే నవ్వి ఊరుకోండి తప్ప మనమేం వాళ్ళని వ్యతిరేకించాల్సిన పని లేదు. నీ భక్తి నీకు కావాలి, నీ భక్తి నిన్ను బలపరుస్తుంది. నీ ప్రార్థనే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి. ప్రభువా, మీ వాక్యం ఇట్లా చెప్తా ఉంటే వాళ్ళు ఎందుకు నేను ఇట్లా చేస్తున్నారు ప్రభు? అయ్యా, వారికి కొంచెం మారు మనసును కలుగ చేయవా, వారికి రక్షణ కలుగ చేయవా అని ప్రార్థన చేయండి. బువ్వ కోసమో, భుక్తి కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో దేవుని యొక్క పరిచర్యకు వచ్చి ఎట్లాగైనా పరిచర్యకు వచ్చాం కాబట్టి చెయ్యాలని చెప్పేసి ఏదో ఒకటి చేసేస్తూ వాళ్ళు చలామణి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాక్య ప్రకారం ఎక్కడ కూడా చేస్తలే. అనేకమైనటువంటి విధానాలు లోకములో ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి చూడండి. నేను ఇంతకుముందు ఇవన్నీ చెప్పినవే. మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? మూడు సార్లు, 5 సార్లు, 5 times, 2 times. ఓకేనా? ఎన్నిసార్లు? 3 times, 5 times, 2 times, 1 time. అంతేగా? ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి. ప్రభుని యొక్క నామాన్ని బట్టి
మీరు చేసేటువంటి ప్రార్థనలు కొన్నిసార్లు లెక్క ఉండవు. 3 టైమ్స్ అనగానే ఇట్లని 3 అన్నారు కదా. అంటే అర్థం ఏంటి? తినేటప్పుడు 3 సార్లు చేస్తామని. తర్వాత 5 టైమ్స్ అనగానే ప్రొద్దున రాత్రి ఉంది కదా, ప్రొద్దున లేచినప్పుడు ఒకటి, రాత్రి పడుకునేటప్పుడు, అందుకొరకు 5 టైమ్స్ అన్నారు కదా. 3 టైమ్స్ 5 టైమ్స్ అంటే మనకు క్లియర్గా కనబడుతుందా? ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయి కదా, త్రాగేటప్పుడు ప్రార్థన చేయరా మీరు? చేస్తారు కదా. అప్పుడేమన్నా గంటసేపు ప్రార్థన చేస్తామా? చెయ్యం కదా. ప్రభువా ఈ నీటిని దీవించి ఆశీర్వదించండి అంతే. ఒక చిన్న వర్డ్, ఒక చిన్న మాట. టీ తాగేటప్పుడు ప్రార్థన చేయరా మీరు? చేస్తారా? తర్వాత ఓన్లీ ప్రొద్దున మధ్యాహ్నమే కాకుండా పల్లెలు తినడానికి ప్రార్థన చేయరా? అంటే ఆ లెక్కను చూస్తే మీరు చేసే ప్రార్థనలకు కౌంట్ లేదు కదా, కౌంట్ లేదు. ఒకసారి చూడండి, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు, చర్చికి వచ్చారుగా, ప్రార్థన చేసుకొని వచ్చారా? అలా రాలేదా? మీరు చేసుకొని వచ్చారా? రాలేదా? ప్రభువా మీ మందిరానికి వెళ్తున్నాను, నన్ను బలపరచండి, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకున్నారు లేదా? ఓన్లీ 40 సెకండ్లు లేక 1 నిమిషం లోపే. అంతే అవుతుందిగా. అప్పుడేమో గంటలు ప్రార్థన చేస్తారా? చేయరు కదా. క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థన చేసుకుంటాను నేను, ప్రార్థన చేసుకునే చెప్పులు వేసుకుంటాను నేను. ఓకే. మరి ఇప్పుడు మందిరం నుంచి చర్చికి మందిరం నుంచి ఇంటికి వెళ్తారుగా, ఇంటికి ప్రార్థన చేయరా మీరు? చేయరా? చేయడం అలవాటు చేసుకోండి. ప్రైజ్ లార్డ్. చేస్తారు, దేవునికి వందనాలు. చేయడం అలవాటు చేసుకోండి. క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమంది కొన్ని రకాల మాటలు విన్నప్పుడు బయట వారి ద్వారా ఏమంటున్నారంటే, చర్చి నుంచి ఇంటికి వచ్చాను, తుమ్ములు వచ్చేసినాయి, జ్వరం వచ్చేసింది అని అంటారు. ఎందుకు వస్తుంది? ప్రేయర్ లేదు కదా, ప్రార్థన లేదు కదా. కాబట్టి అట్లా కాదు. ఈ మధ్య కాలంలో ఈ మధ్య మాకెంత ఉంది? మహా అయితే ఒక 60-70 అడుగులు ఉంటుంది అంతే, ఇక్కడ నుంచి ఇంటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఉడిచి, మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు ఇడిచి ప్రార్థన చేసి నేను లోపలికి వెళ్తా. దేవుని కాపుదల చూడండి. అంటే ఈ విధమైనటువంటి విధానంలో మనం చూస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మరి ఈ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడు కదా. ఈ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఎందుకు? మన దేవుడికి ఒక పేరు ఉందిగా. ఏం పేరు అది? ప్రార్థన నాలకించువాడా. అంటే మన దేవుడికి ఉన్న పేరేంటి? ప్రార్థన ఆలకించువాడు. ఇంకొకళ్ళు ఎవరికి ఆ పేరు లేదు. ఇంకెవరికైనా ఉందా? ఇంకెవరికి ఆ పేరు లేదు. ప్రార్థన ఆలకించేవాడు ఎవరంటే మన దేవుడే. ప్రభు నన్ను కాపాడు, అంతే చాలు, కాపాడుతున్నాడు. ఒక్క మాట, 1 వర్డ్, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా మన దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. వీటిల్లో ఎక్కడ కూడా నువ్వు తప్పిపోకుండా ఉంటే నీ విషయంలో ఆయన చేసే కార్యములు కూడా పక్కకి జరగవు. కనుకనే మనుషుల ఎదుట మెప్పు పొందడానికి, మనుషులను ప్లీజింగ్ చేయడానికి, మనుషులను గణపరచడానికి మనం ఏమీ చేయక్కర్లే, మనం ఏం చేయొద్దు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ మీ ఇంట్లో
అననుకూలమైన స్థలం ఉంటే మందిరానికి వచ్చేసేయండి. చక్కగా తలుపులు వేసుకోండి. ఎక్కడ నిశ్శబ్దం, ఏ మాత్రం కూడా డిస్టర్బెన్స్లో ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అరణ్యంలోకి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళండి. ఎందుకు గుండెల్లో భారాన్ని మోస్తారు? ఆ భారమంతా దించేసుకోండి, ప్రభు అప్పచెప్పండి. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి అని కదా ప్రభు చెప్పింది. ఎందుకు కృంగిపోవాల్సిన పని లేదు, నలిగిపోవాల్సిన పని లేదు, ఏడవలసిన పని లేదు, గుండెలు బాదుకోవాల్సిన పని లేదు. రండి. ఎప్పుడు కూడా 365 రోజులు కూడా ఎప్పుడు కూడా తలుపులు నేను లాక్ చెయ్యము, తాళం వెయ్యము. సేఫ్టీ కోసం గడియ పెడతామంతే. కాబట్టి ఒకవేళ మీరు వస్తారనుకున్నప్పుడు అవసరత ఫోన్ చేస్తే ఇంకొంచెం కొద్దిగా రెడీగా ఉండడానికి మీరు రండి, చక్కగా రండి, లోపలికి రండి, ఫ్యాన్ వేసుకోండి, మంచిగా మోకరించండి, తలుపులు వేసేసుకోండి, నిశ్శబ్దముగా దేవుని సంధిలో ఎంతసేపు కావాలంటే అంతసేపు మీ హృదయాన్ని ప్రభువునికి అప్పగించండి, మీ కుటుంబాన్ని ప్రభువుకి అప్పచెప్పండి. అపవాది ఎట్లా ముడతాడు మీ పిల్లల్ని, అపవాది ఎట్లా తాగుతాడు మీ ఇంట్లోకి, మీ ఇంట్లోని వ్యక్తులను, మీ ప్రార్థన అనే కంచె వారి చుట్టూ ఉంటుంది. మీ బిడ్డలు వర్ధిల్లుతారు, వారు వృద్ధిలోనికి వస్తారు, వారు అభివృద్ధి చెందుతారు. కనుకనే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ఒక్కసారి విన్న తర్వాత దాని ప్రకారంగానే నేను చేయాలి ప్రభువా అని మీరు తీర్మానం చేసుకోనండి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, సెకండ్ ఆప్షన్లుగా. ఫస్ట్ ఆప్షన్ మీ ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి, మీ ఇంట్లో గదిలో ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మీ జీవితాలు ప్రకాశిస్తాయి. ఓకే, ఈ ప్రార్థనలు వింటాడు. ఇప్పుడు మరి 40 రోజులు ప్రార్థనే వింటాడా దేవుడు? మరి ఈ ప్రార్థనలు వింటున్నాడు కదా, ఈ ప్రార్థనలు వింటున్నాడు కదా, మరి ఉపవాస ప్రార్థన ఎందుకు? ఇంకా ఉపవాస ప్రార్థన ఎందుకు? అది మరింతగా దేవునికి దగ్గర అయ్యేందుకు ఉపవాస ప్రార్థన కదా. ఉపవాసం అంటే ఏదో అన్నం మానేసి నీళ్లు మానేసి అని కాదు కదా. అవి ఒక పార్టు, అన్నం మానేయడము, నీళ్లు మానేయడం అనేది. మరి మాటలు మానేస్తున్నారా? మాటల విషయంలో ఉపవాసం ఉండండి. ఏ విషయంలో ఉపవాసం ఉండాలి? మాటల విషయంలో ఉపవాసం ఉండండి. చాడీలు చెప్పే విషయంలో ఉపవాసం ఉండండి. అది లైఫ్ లాంగ్, జీవితకాలం అంతా. ఇల్లు తిరిగే విషయంలో ఉపవాసం ఉండండి కదా. ఎన్ని రకాలుగా మనం శుద్ధి చేసుకోవాలో చూడండి. అది మనకు మేలుని కలగజేస్తుంది. ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాసం ఉందమ్మా? 5 రోజులా? 3 రోజులా? 3 రోజులా? ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు ఉపవాసం ఉంది. మరి దేవుడు ఆ ప్రార్థన విన్నాడా లేదా? ఇప్పుడు నీళ్ల కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, భోజనం కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, పడుకోవడానికి మంచి నిద్ర కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, మంచి నిద్రనిచ్చాడు. ఈ విధంగా చిన్న ప్రార్థనలన్నీ దేవుడు విన్నప్పుడు ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు అనంటే, ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉన్నది కదా. ఎందుకు ఉపవాసం ఉంది ఎస్తేరు? చెప్పమ్మా మౌనిక, ఎందుకు ఉపవాసం ఉన్నది? ఎందుకు ఉపవాసం ఉన్నదంటే, తన జాతి యావత్తు నాశనము చేయబడబోతుంది. ఎవరి ద్వారా? హామాను అనేటువంటి ఒక మంత్రి ద్వారా. ఎస్తేరు గ్రంథం చదివితే ఎన్ని విషయాలు ఉంటాయోనండి. దేవుని యొక్క కృప కనికరం మరి ఎక్కువగా ఉండడానికి మనం ఉపవాసం ఉండాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, యూదు ప్రజలందరినీ ఒకే రోజు ఒకే విధానంలో చంపేసేయాలి. అట్టి శాసనం వచ్చింది. యూదులందరినీ కూడా 127 సంస్థానములలో చెదిరిపోయి ఉన్నారు యూదులు. ఆ 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా
చంపేసేయాలి. అపవాది చూశారా, యూదులు లేకపోతే రక్షకుడు రాలేడు ఈ లోకానికి అని యూదులను అప్పుడే నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, చంపేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయము ఎస్తేరుకు చెప్పాడు. ఎవరు చెప్పారు? మొర్దెకై చెప్పాడు. అమ్మా, పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు కోటలో ఉన్నావు కదా, నువ్వు రాజుగారి దగ్గర ఉన్నావు కదా, నువ్వు రాజుగారి భార్యవి, ఒకసారి నీ భర్తకు చెప్పమ్మా, ఒకసారి నీ భర్తకు చెప్పి ఆయన కోపాన్ని మళ్లించు. యూద జాతి అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకొరకే నేను చెప్పేది వెళ్ళమని కాదు, చెయ్యమని చెప్తున్నా. ప్రార్థనలు చేయండి మీ పిల్లల కోసం, ప్రార్థనలు చేయండి మీ కుటుంబాల కొరకు, ప్రార్థనలు చేయండి మీ బిడ్డల భవిష్యత్తు కొరకు, మీ కుటుంబాల ఆశీర్వాదం ప్రార్థనలు చేయండి. అలా అన్నప్పుడు ఆమె మొర్దెకైతో ఒక మాట చెప్పిందండి. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముగా సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండేదము. చాలు. చూడండి, ఇప్పుడు నాకు బలం కావాలి, నాకు బలం కావాలి. ఎందుకు బలం కావాలి? నా భర్త దగ్గరికి వెళ్ళడానికి నాకు ధైర్యం కావాలి. నా భర్త దగ్గరికి వెళ్ళడానికి నాకు ధైర్యం కావాలి. ఎందుకంటే అహశ్వరోషు చక్రవర్తి మామూలు ఆయన కాదు, మహారోషం కలిగిన వాడు. పర్మిషన్ లేకోకుండా ఎవరైనా సరే తన గదికి వస్తే వాళ్ళను శిక్షించేస్తాడు, చంపేస్తాడు ఖడ్గంతో. అంతే. ఎంత కఠినడు చూడ. భార్య కూడా అనుమతి తీసుకునే లోపలికి వెళ్ళాలి. భార్య కూడా అనుమతి తీసుకునే లోపలికి వెళ్ళాలి. అనుమతి లేకపోతే ఆయన ఎటువంటి శిక్ష విధిస్తారు. కాబట్టి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ముందు రాజుగారి యొక్క హృదయం కరగాలి. నన్ను చూడగానే నా పట్ల దయ పుట్టాలి. ఏంటి ఎస్తేరు ఇలా వచ్చావు అని నన్ను అడగాలి. అంతేగాని ఎవర్రా అక్కడ పట్టుకొని ఏమైనా జైల్లో పడేయండి అని చెప్పకూడదు. దాని కొరకు అతని యొక్క హృదయం మార్చబడినట్లుగా నాకు కూడా ధైర్యం కావాలి, నాకు కూడా బలం కావాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అంత భయం, కానీ ఇప్పుడు నాకు బలం కావాలి, ధైర్యం కావాలి. దానికోసం ఈ కోట శూషణిక సంస్థానంలో ఉన్నటువంటి వారందరూ, యూదులందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సమాజ మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. మా ఎస్తేరమ్మకు బలాన్ని దయచేయండి నాయనా. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం చేయండి ప్రభువా, రాజుగారితో చక్కగా మాట్లాడే నైపుణ్యం దయచేయండి ప్రభు అని మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేనేం చేస్తా? నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉంటా. నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉంటా. నాతో పాటుగా నా పనికెత్తలు కూడా, అమ్మా మా యూదు జాతి అందరినీ నాశనం అయిపోతారు, మా కోసం కనీసం 3 రోజులు ఉపవాసం ఉండండి అని నా పనికెత్తలు కూడా నేనేం తినకుండా వాళ్ళతో కలిసి ఉపవాసం ఉంటా. చూశారండి? అమ్మా ఉపవాస ప్రార్థన చేయమ్మా, నీ కుటుంబాన్ని దేవుడు కనికరిస్తాడు. ఉపవాస ప్రార్థన చేయమ్మా, నీ కుటుంబం ఎండిపోతుంది. గమనిస్తున్నారా? నీ కుటుంబంలో చిక్కులు చికాకులు ఎన్ని వస్తున్నాయో చూసారా? గమనిస్తున్నారా? ఉపవాస ప్రార్థన చేయండి. ఎస్తేరు అదే చెప్తుంది, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, నేను ఉపవాసం ఉంటా, నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటారు. ఆ విధంగా 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రవేశించడానికి న్యాయ వ్యతిరిక్తమైనను నాకేది జరిగిందో అది జరిగింది, నేనైతే వెళతా. ఇప్పుడు 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత 3 దినాల ఉపవాస, నన్ను జైల్లో పడేసినా, లేకపోతే నాకు శిక్ష విధించినా, లేకపోతే నా ప్రాణం తీసినా పర్వాలే. ఎందుకు? నేను ప్రార్థన కొరకు ప్రార్థనలో సిద్ధపడి వెళ్తున్నాను కాబట్టి నాకేది జరిగినా పర్వాలే. దేవుడు అనుమతిస్తే నేను చచ్చిపోతా. లేదు, నా యందు దయ చూపి తన యొక్క దండాన్ని నా తట్టు తిప్పాడనుకో, అప్పుడు నాకు అవకాశం వస్తుంది మాట్లాడటానికి, మీ పక్షంగా మాట్లాడటానికి అని చెప్పింది.
దేవుడు విన్నాడా? 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. దానికోసమే ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు తెలుసా దేవుడు. ఎట్లా ఎట్లా చేశాడు? ఎస్తేరు యొక్క 3 దినాల యొక్క ఉపవాస ప్రార్థన, ఎస్తేరు పనికత్తెల యొక్క 3 దినాల యొక్క ఉపవాస ప్రార్థన. అంత మాత్రమే కాదు, శోషణ కోటలో ఉన్నటువంటి సంస్థానములన్నిటిలోని యూదులందరూ కూడా ఏడ్చుకుంటూ మొర్రపెట్టుకుంటూ 3 దినాలు అన్న పానములు మాని దేవుని సందులో మొరపెడుతుంటే ఆయన నిద్రపోతాడండి? మన దేవుడు నిద్రపోతాడా? ఆయన నిద్రపోలే, రాజులు నిద్రపోనివ్వలే, చికాకు కలిగించాడు. ఏంటి వాళ్ళు రాత్రి నాకు నిద్ర పట్టలేదేంటి, ఏం చేయాలో అర్థం కాలేదు రాజుగారికి. ఆయన నిద్ర పడతలే, పట్టు పరుపుల మీద పడుకున్నాడు. ఆయన నిద్ర పడతలే, ప్రశాంతత లేదు. లేచాడు, చికాకు అవుతుంది, ఇరిటేషన్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు రాజ్య సమాచారపు గ్రంథాన్ని తెమ్మనండి అన్నాడు. ఈ కథ అంతా తర్వాత జరుగుతుంది. ఆ రాజ్య సమాచారపు గ్రంథాన్ని చదువుతూ కూర్చున్నాడు ఆయన. చదువుతూ కూర్చుంటే మొర్దెకై చేసిన ఒక మంచి పని అక్కడ రాయబడింది. అది సరే, అది వేరే విషయం. నేను చెప్తున్నాను ఇక మాటలంటే, నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే, అందుకొరకే ఉపవాస ప్రార్థన. ఏదో ఆచారపరంగా చేసేసాం అనుకోబాకండి, వద్దు. దానికంటే చేయకుండా ఉండడం మంచిది. చేసేదేదో తిన్నగా చేయలేని పరిస్థితుల్లో ఓకే ఉండు. నీకు శారీరక బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, లేకపోతే వయసు పడిపోతున్నావు, లేకపోతే ఆఖరికి ఆగలేవు, అన్నానికి ఆగలేవు, ఓకే చేయబాకు. 3 దినాలే నిష్ఠగా 3 దినాలే చేసి ఊరుకో. అంకిత భావంతో 3 రోజులు చేసి ఊరుకో. అంటే 3 రోజులు నువ్వు నిష్ఠగా భయముతో భక్తితో ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు. వింటాడా? వింటాడు. ఒక్క 40 సెకండ్ల ప్రార్థన దేవుడు వింటాడా? విన్నాడు. 40 రోజుల ప్రార్థన దేవుడు వింటాడా? విన్నాడు. 3 రోజుల ప్రార్థన దేవుడు వింటాడా? విన్నాడు. నీ అంతరంగ పరిశుద్ధత, నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉండేటువంటి నీతి, 3 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడు కదా. మరి ఇప్పుడు దానియేలు దగ్గరికి వెళ్దాం. దానియేలు, అక్కడ ఒక రాజు ఉంటాడు, దర్యావేషు అనుకుంటా ఆయన పేరు. దానియేలు చాలా మంచోడు, దానియేలు చాలా నీతిమంతుడు, దానియేలు చాలా నీతిగా జీవిస్తున్నాడు. అయితే దానియేలు అంటే గిట్టని వాళ్ళు దానియేలు మీద చాడీలు చెప్పడం ప్రారంభించారు. ఉంటారు కదా, ఎవరైతే కాస్త భక్తిగా భయంతో ఉంటారో, అది కూడా పొజిషన్లో మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళకి చాడీలు చెప్తారు మిగతా వాళ్ళు. దానియేలు అందుట్లో భక్తి కలిగిన వాడు కాబట్టి ఇంకా ఎక్కువైపోయింది. ఒకవేళ ఎవరైనా 1 దినాలు వేరే దేవుడికి మొక్కిన ఎడల, వేరే దేవుడికి ప్రార్థన చేసిన ఎడల వారు తీసుకుని వెళ్ళి సింహముల గుహలో వేయబడతారని ఒక శాసనం పుట్టించి, ఆ శాసనం పైన రాజుగారు ముద్ర వేసి మొత్తం దేశమంతటికి కూడా పనిచేశారు. దానియేలుకి తెలుసు, ఈ సంగతి తెలిసింది. అక్కడ రాయబడింది వాక్యము 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, దానియేలు యథాప్రకారము తన ఇంటి పై గది కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దినమునకు 3 సార్లు ప్రార్థన చేయొచ్చు వచ్చెను. ఎప్పుడైతే నువ్వు ఈరోజు మంచిగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలంగా లేకపోతే, రేపు కష్టం వచ్చినప్పుడు దిగజారిపోతావు. అందుకొరకే మనం దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడాలి, స్థిరపరచబడాలి, దేవునికి మహిమను చెల్లించాలి. ఈ రోజుల్లో చక్కగా ప్రార్థన చేయండి. రేపు ప్రొద్దున ప్రార్థన చేస్తే మీకు తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తామన్నా కానీ మనం ప్రార్థన మానం. ఎందుకంటే అది ఆహారం కంటే ఎక్కువ, మన ఊపిరి కంటే ఎక్కువ. అది చస్తాం కానీ మేము ప్రార్థన చేయకుండా ఉండలేం అని అంటాం. అది ఆ సైనికులు చూసి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా చేశాం కదా. అవును చేశాం కదా. మరి అదిగో దానియేలు అనేటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. అయ్యో
దానియేలు నేను ఎంతో మెచ్చుకున్నానే, దానియేలు ఎంతో నమ్మకస్తుడే, దానియేలు చాలా నీతిమంతుడే, అటువంటి వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఎంత చెప్పినా వాళ్ళు వింటలే. నీ శాసనం, నువ్వు పుట్టించిన శాసనం, నువ్వు సంతకం చేసి ఇచ్చిన శాసనం, ఒకవేళ ఈ శాసనమును నువ్వు పాటించకపోతే మేమెవరం కూడా నీ మాట వినం, తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేసింది. సరే అని చెప్పేసి దానియేలును తీసుకుని వెళ్ళి సింహముల గుహలో పడేశారండి కదా. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. పడేసిన తర్వాత రాజుగారు ఏం చేశాడో చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. అంటే దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశాడండి. వాస్తవానికి అది రాజుగారికి ఇష్టం లేదు. ఒక మంచివాడికి కీడు చేశానే, ఒక నీతిమంతునికి ఆపదను కలిగించానే, ఆ సింహాలు ఆయన్ని తినేస్తాయి, ఒక మంచివాడు చనిపోయబోతున్నాడని చెప్పేసి అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలే. అయ్యో అంత మంచివాడికి అన్యాయం చేశానని ఏం చేశాడంటే ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఏమండి, ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉన్నాడు. రాజనగరులో ప్రతిరోజు చక్కని వాళ్ళు ఏమంటారు, డాన్సర్స్ ఉండేటోళ్ళు అప్పుడు ఆ రోజుల్లో నాట్యాలు చేయడానికి. వాళ్ళు మంచి డ్యాన్సులు వేస్తారు రాజుగారిని ఉల్లాసపరచడానికి, రాజుగారిని సంతోషపరచడానికి. అవన్నీ ఆ రోజు క్లోజ్, అవన్నీ ఆ రోజు బంద్ చేయించేశాడు. వద్దు, అవన్నీ వద్దు, నా మనసు ఏం బాగలే, నా మనసు చికాగ్గా ఉంది. అటువంటి ఆ వాయిద్య బృందాలు కానీ నాట్యాలు కానీ అవన్నీ కూడా బంద్ చేయించేశాడు. బంద్ చేయించడం మాత్రమే కాదు, ఆ రోజు రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఆయన అన్యుడు. ఎస్తేరులాగా ఎస్తేరు యూదురాలు, కానీ ఈయన యూదుడు కాదు, ఈయన దర్యావేష చక్రవర్తి, అన్యుడు. ఉపవాసం ఉన్నాడు. దానియేలు సేవిస్తున్న దేవా, దానియేలు నమ్ముకున్న దేవా, ఆయన కాపాడునైనా. నేను కాపాడలేకపోయినా, ఎందుకంటే చట్టం చేసింది నేనే, నా మీద ఒత్తిడి ఉంది, నువ్వు కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దానియేలు దేవుడివి, ఆయన నిన్ను సేవిస్తున్నాడు కదా అని ఆ రాత్రి ప్రార్థన చేశాడండి. దానియేలులో ఉన్న నీతి, దానియేలులో ఉన్న యథార్థత ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి ఏం చేశాడంటే సింహములు అతనికి ఏ హాని చేయలేదు. నిజంగా ఇంకా తెల్లారలే, పొద్దునే ఇంకా ఆ తెల్లవారు జామునే పరిగెత్తుకుంటూ రాజుగారు సింహాల గుహల దగ్గరికి వచ్చేసాడండి. ఎంత ఆశ ఉందో చూడండి. పరిగెత్తుకుంటూ రాజుగారు ఒక దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు ఎవరు, బానిస, మన బబులోని దేశంలో ఒక బానిస, ఇజ్రాయేల్ దేశంలో నుంచి చెరగా తీసుకుని వెళ్ళారు అక్కడికి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏమన్నాడంటే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. అబ్బా, అలాంటి వర్డ్స్ ఇప్పటికి మనం కూడా వాడం. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. మనం అందుకొరకే స్పిరిచువల్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. ఎవరైనా మన మాట వెళ్ళినప్పుడు, మీరు చర్చికి వెళ్తారా అండి, మీరు క్రైస్తవులా అండి అనాలి. ఎట్లా గుర్తుపెట్టారండి అని అంటే, మీ మాట చాలా స్పష్టంగా ఉందండి, చాలా క్లియర్గా ఉందండి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని చెప్పి, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. బా, ఎలాంటి మాటలు చూడండి. ఈ ఒక్కొక్క సన్నివేశాన్ని చదివితే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయండి. ఒక అన్యుడు నీవు సేవిస్తున్నావే ప్రతిరోజు, అనుదినము, ఏదో అవసరం వచ్చినప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు కదా. దానియేలు చట్టం లేకముందు ప్రార్థన చేశాడు, దానియేలు చట్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, దానియేలును తీసుకుని సింహాల గోల పడవేసినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. అతని ఆత్మీయత వదిలిపెట్టలే.
వాళ్ళండి భక్తిపరులు. క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి అది అతను వాడుతున్నాడు ఆ మాట. అనుదినము ప్రతిరోజు నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. ఆ రాజుగారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. దానియేలు బ్రతకాలి, దానియేలు మంచోడయ్యా, దానియేలు బ్రతకాలి, సింహాలు ఆయనకి ఏం ఆన్ చేయొద్దు అని ఆ రాత్రి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడండి. దానియేలు నుంచి రాజా చిరంజీవిగాక, రాజుగారు చిరంజీవిగా ఉండునుగాక అని చెప్పి, అయ్యా రాజుగారు, నేను నా దేవునికి నిర్దోషినిగా కనపడ్డా, నేను నా దేవునికి నిర్దోషినిగా కనపడ్డా, కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను మూయించాడు, సింహాలు నాకేమి కూడా. అబ్బా, రాజుగారికి అప్పుడు పట్టరానంత ఆనందం కలిగిందండి, పట్టరానంత సంతోషం కలిగిందండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క పూట ఆ దర్యావేషు రాజు భోజనం మాని ఒక్క పూట దర్యావేష రాజు భోజనం మాని దానియేలు కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? చెప్పండి, ఆలకించాడా లేదా? ఆలకించాడా? ఎందుకంటే నేను అమ్మ జ్యోతి, నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, నేను ప్రిపేర్ అయినంత నోవహు గురించి. అందుకొరకే అది నెబుకద్నెజరు దర్యావేష అనేది కొద్దిగా అదే నేను చదివి ఉంటే నాకు ఇదైపోయేది. విన్నాడా లేదా? ఇప్పుడు ఐ హంబుల్ రిక్వెస్ట్, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకున్నది ఒకటే, ఏంటంటే 40 రోజులు ఉపవాసం ఉంటున్నారా? 40 రోజులు ఉపవాసం ఉంటున్నారా? లేరు. ఎందుకు? మనకు అంత శక్తి సరిపోదు, మనకు సాధ్యపడతలే 40 రోజులు ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేయదు. నువ్వు 40 రోజులు ఉండి నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి వ్యాపారాలు చేయొద్దు కదా. ఉందా ఆ మాట? ఉన్నది. ఓకే, అది కూడా చూద్దాం తర్వాత. 40 రోజులు ఉండి మీ ఇంటి పనుల వారితో మీరు చేయించకూడదు, చేసుకోకూడదు కదా. 40 రోజులు ఉపవాసం ఉండే అంత శక్తి మనకు లేదు. ఓకే, మరి ఎస్తేర్లాగా 3 రోజులు ఉపవాసం ఉంటారా? ఉండగలుగుతారా? ఓకే, అది కూడా అనుకుందాం, అది కూడా లేదు ప్రభువా, 3 రోజులు కూడా నేను ఉండలేను, ఉండడానికి నాకు అవకాశం లేదు. ఓకే, దేవుడు ఏమైనా కఠినుడా? దేవుడు ఏం కఠినుడు కాడు. ఓకే, కనీసం ఒక్క పూటను ఉపవాసం ఉండు, ఒక్క పూట, ఓన్లీ వన్, ఒకే ఒక్క పూట, ఒక రోజు కాదు, ఇది 24 అవర్స్ కాదు, ఒక పూట. ఇప్పుడు ఫిబ్రవరి నెల లాస్ట్ డేట్ ఎంత? 28 కదా. 28వ తారీఖు రాత్రి ఉపవాసం ఉండండి. ఇక్కడ ఉపవాసం అంటే అన్న వస్త్రాలను రాజుగారు మానేశాడు, ఉపవాసం ఉన్నాడు, అన్నం తినలేదు ఆ రోజు. నాట్యాలు మానిపించేశాడు, మీ ఇంట్లో టీవీలు బంద్ చేయించండి, ఫోన్ ముట్టుకోబాకండి. ఒక పూట ఫోన్ ముట్టుకోపోతే మనకేమన్నా ఒరిగిపోయేదేం లేదు, ఫోన్ ముట్టుకోబాకండి. ఆ రోజు ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయండి, 28వ తారీఖు మధ్యాహ్నం భోజనం చేయండి. సాయంత్రం 4 గంటలకు టీ కూడా తాగండి. ఒక టీ తాగే అలవాటు వాళ్ళు ఉంటే తాగమన్నారు కదా అని అలవాటు లేని వాళ్ళు కూడా తాగబాకండి. అలవాటు ఉన్న వాళ్ళు చెప్తున్నాం, బిస్కెట్లు టీలు తాగండి. రాత్రి 6 గంటల నుంచి ఏం తినబాకండి, 6 గంటల నుంచి ఏం తినబాకండి. అది కూడా మీ ఓపికను బట్టి తినకోకుండా 6-6:30కి దేవునికి సన్నిధికి వెళ్ళిపోండి, బైబిల్ తీసుకొని వెళ్ళండి, కాసేపు వాక్యం చదువుకోండి, కాసేపు ప్రార్థన చేసుకోండి. అట్లా పడుకునేంత వరకు మీరు డైలీ 9:30కు పడుకుంటారో 10 గంటలకు పడుకుంటారో, ఆ 10 గంటల వరకు అంటే ఒక 4 అవర్స్ ఇక దేవుడు తప్ప మీకు ఎవరు ఉండొద్దు. ఇక అంతే. అయ్యా దానియేలును సింహాలు తినేస్తాయేమో, నా కుటుంబాన్ని అపవాది పట్టి పీడిస్తున్నాడు ప్రభువా,
ఇదిగో నా కుటుంబంలోని వ్యక్తులు నాయన శోధిస్తున్నాడు నాయన అని నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు కదా. జీవము గల దేవుడు దానియేలును రక్షించినట్లుగా నీ కుటుంబంలో శోధన నుంచి నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అట్లా ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, ఒకవేళ కుదిరితే నెలకు ఒక్కరోజు చివరి దినం కానీ ఫస్ట్ డే కానీ ఏదన్నా ఒకరోజు, 1వ తారీఖు లేకపోతే చివరి రోజా, 30వ తారీఖు, 31వ తారీఖు, ఫిబ్రవరి నెల 28వ తారీఖు, లాస్ట్ డే ఆర్ ఫస్ట్ డే ఒక్క పూట ఉపవాసం ఉండడం మీరు నేర్చుకోండి. ఉపవాసం ఉంటే మళ్ళీ మనం ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నాం. ఉపవాసం ఉండి బజారు వెళ్ళడం కాదు కదా, సరుకులు అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, మంచి నూనె అయిపోయింది, ఉల్లిగడ్డలు అయిపోయినాయి, వీటి కోసం వెళ్ళడం కాదు. ఉపవాసం అంటే ఉపవాసంగానే ఉండాలి అంతే. ఆ విధంగా మీరు చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎలా పొందుకుంటారండి? ఏ విధంగా పొందుకుంటారో అసలు మీరు ఊహించలేరు. అది లేకనే నిండుదనం అనేది కోల్పోతున్నాం మనం. కళ, జీవ కళ అనేది కోల్పోతున్నాం మనం. ఒక్కొక్క మాట చూడండి, ప్రార్థనలోనికి వెళ్దాము. ఉపవాసం అనేది ఉన్నప్పుడు ఎట్లా చేయాలి? యెషయా గ్రంథం 58వ అధ్యాయము చూడండి, వాళ్ళు ఏమంటున్నారో. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొట్టమొదటిగా 3వ వచనం చదవండి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, నేను మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరొక్క నిమిషం ఆగదాం కదా. ఇప్పుడు ఉపవాసం ఉండేటోళ్ళు కొంతమంది, ఉపవాసం ఉన్నాం కదయ్యా, నువ్వెందుకు చూడలేదు ప్రభువా, ఉపవాసం ఉన్నాం కదా ప్రభువా, ఎందుకు లక్ష్య పెట్టలేదు నాయన, ఉపవాసం ఉన్నాం కదా నాయన, ఈ కష్టాలు ఎందుకు పోలేదు ప్రభువా అని ప్రశ్నిస్తున్నారు అని మీరు అడుగుతున్నారు అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఉపవాసం ఉన్న తర్వాత ఎస్తేరు యొక్క ప్రార్థన ఆలకించి ఒక జాతినే రక్షించావు కదా. ఆ రాజుగారి యొక్క ప్రార్థన విని దానియేలు రక్షించావు కదా. మరి నేను ఉపవాసం ఉన్నా కదా, ఎందుకు వినవు ప్రభువా, ఎందుకు అలాగే మళ్ళీ అవే కష్టాలు కదా నాయనా, మళ్ళీ అవే శోధనలు కదా ప్రభువా అని మీరు అడుగుతున్నారు చూడండి. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఎట్లా ఉపవాసం ఉన్నారు మీరు ఎట్లా ఉపవాసం ఉన్నారు, ఎలా ఉపవాసం ఉండకూడదు, ఎలా ఉపవాసం ఉండాలో చెప్తున్నాడు. అక్కడ చదవండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు చాలు. ఎందుకు చాలామంది ఉపవాసం ఉంటే కూడా మేలులు పొందట్లేదు? నేను అల్లిబిల్లి కథల్లో కొంతమంది లాగా చెప్పట్లేదు, మీకు వాక్యం చూపెడుతున్నా. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు, చెయ్యొద్దు. ఏమన్నాడు ఇంకా? మీ ఉపవాస దినమున మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు. ఇప్పుడు రేపు ఉపవాసం ఉండాలనుకున్నావు, రేపు సోమవారం, మనం శుక్రవారమే కాదండి, శుక్రవారం అనేది మనం ఏదో ఒక సౌలభ్యం కోసం ఏర్పాటు చేసింది. దేవుని యొక్క వాక్యంలో అట్లేం లేదు. శుక్రవారం దినము, సోమవారం దినము, మంగళవారం నీ అనుకున్నావు, నువ్వు ఉపవాసం సోమవారం రేపు ఫిబ్రవరి నెల 23వ తారీఖు ఉపవాసం ఉండాలనుకున్నావు, ఉపవాసం ఉండాలనుకున్నావు. ఈరోజు టీవీ పాడైంది. రేపు ప్రొద్దున ఫోన్ చేస్తే రేపు ప్రొద్దున వస్తా అన్నాడు. వాడు వస్తే వాడితేనే ఉండాలిగా. అది పోయింది సార్ అంటే బండారం వెళ్ళాలిగా, పరిగెత్తుకుంటూ తీసుకురావాలిగా. ఇది పోయింది సార్ అంటే ఇటు వెళ్ళాలిగా, వైరు కావాలి సార్ అంటే వెళ్ళాలిగా. అంటే మీరు ఉపవాసం ఉంటున్నారు, రెండోదిగా పనివారి చేత పని చేయిస్తున్నారు. ఇప్పుడు ఉపవాసం అనుకున్నావు కదా, ఉపవాసం అనుకున్నప్పుడు ఒకరోజు టీవీ లేకపోతే ఏమైందిలే, వద్దు, అవసరం లేదు, మంగళవారం రమ్మందాం ఆయన్ని. ఆయన ఫోన్ చేసే, సార్ వస్తున్నా సార్ అంటే, వద్దు బాబు ఈరోజు కుదరదులే, రేపు రా అని చెప్పొచ్చు కదా. ఏది డెడికేషన్ మైండ్? ఏది
ఆ సమర్పణ అనేది క్రైస్తవులు ఏం కలిగి ఉండాలో దానిని కలిగి ఉండకపోతే ఎట్లా మనం ఆచారపరంగా ఉరుకులు పరుగులు ఎత్తుతున్నారు కానీ, ఆచారపరంగా కేకలేమంటేస్తున్నారు కానీ, ఆచారపరంగా ఏది చేయమంటే అది చేస్తున్నారు కానీ ఆత్మీయంగా చెప్పే మాటలను ఎందుకు పట్టించుకోవటం లేదు? మీ పని వారి చేత కఠినమైన వారి మీద అడవాలిగా. ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే అరవాలిగా, చికాకు పడాలిగా. ఎందుకు? ఆ రోజు ప్రశాంతం. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేస్తున్నారు ఒకటి, ఉపవాస దినమున మీ పని వారి చేత మీరు కఠినమైన పని చేస్తారు రెండోది. మూడోది చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. ఉపవాసమే కొట్లాటే, ఉపవాసమే విమర్శలే. నాలుకలను అదుపులో పెట్టుకోండి. అలా అవన్నీ అవసరం లేదు కదా మనకి. ఉపవాసమే, చాడీలే. ఉపవాసమే, ఏడ్పించడమే. ఇక ఎంత మంచిగా చెప్తున్నాడు. మీరు కలహపడుచు అంటే కొట్లాడుచు, అరుపులు కేకలు కదా. ఎక్కడ ఉంది మనకు ప్రశాంతత? వివాదములు, గొడవలు, వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు. మీరు ఉపవాసం చేస్తున్నారు. ఫస్ట్ అభిమానండి. వాటి విషయంలో ఉపవాసం ఉండండి. ఇంకా చదవమ్మా. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే మనం ఉపవాసం ఉంటానంటే ఆ స్వరం ఎక్కడికి వినబడాలండి? పరలోకానికి వినబడాలి. అంటే నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు ఉపవాసం ఉంటానని చెప్పాడు నాకు అని ప్రభువారు మన స్వరము వినబడాలని ఆలకిస్తూ ఉంటాడు. ఒక చెవిటి పెడతా ఉన్నాడు. ఇప్పుడు వినబడుతుంది నా బిడ్డ యొక్క స్వరం. ప్రభువా అని ఎప్పుడు పిలుస్తుంది, ప్రభువా అని ఎప్పుడు పిలుస్తాడు అని పరలోకంలో ఉన్న దేవుడు తన దృష్టంతా మన మీద పెట్టాడు. కానీ ఉపవాసము పేరేం ఉపవాసము, కలహపడటమే సరిపోతుంది, అరుపులే సరిపోతున్నాయి, కేకలే సరిపోతున్నాయి, పిలుపులే సరిపోతున్నాయి, విమర్శలే సరిపోతున్నాయి, చాడీలే సరిపోతున్నాయి, ముచ్చళ్ళ సరిపోతున్నాయి. అరే ప్రభు ఎంత బాధపడ్డాడు చూడండి. అయ్యయ్యో, నా బిడ్డ స్వరం వినాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే నా బిడ్డ ఇలా గొంతులు అరుస్తుంది ఏంటి, ఇలా కేకలేస్తుంది ఏంటి, ఇలా బీపీ తెచ్చుకుంటుంది ఏంటి, ఇలా టెన్షన్ పడుతుంది ఏంటి కదా. ఆయన అనుకుంటున్నది ఏంటి నీ విషయంలో, నువ్వు చేస్తున్నది ఏంటి? అది ఉపవాసం కాదు. ఆయన అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అమ్మా ఆలోచించండి. అయ్యా, అటువంటి ఉపవాసం నాకు అనుకూలమా చెప్పండి. ఇప్పుడు దయచేసి ఉపవాసం ఉండండి. దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉండండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండండి. దేవుడు మన యొక్క స్వరాన్ని వినబడేటట్లుగా ఉపవాసం ఉండండి. నిజంగా చెప్తున్నానండి, కొన్ని రోజుల్లోనే నీ కుటుంబం యొక్క పరిస్థితి అంతా ఆత్మీయమైనటువంటి వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. ఏమేమి చికాకులు చేస్తున్నాయో వాటి ముడులన్నీ కూడా విడిపోతాయండి. ఎంత హ్యాపీ ఉంటుందో. క్రీస్తును ఎరుగని వాడు రంకెలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. వాడు క్రీస్తుని ఎరగడు కాబట్టి. క్రీస్తుని ఎరిగిన నువ్వు కూడా అదే రంకెలేస్తే, అదే కేకలు వేస్తే, అదే విధమైన జీవితంలో జీవిస్తుంటే ఏది ఇక మనకు అర్థమేంటి? ఒక్కరోజు అంకితం అవ్వండి, ఒక్కరోజు దేవుడికి సమర్పించుకోనండి. క్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి మహిమను కలగజేస్తుంది. అటువంటి ఉపవాసము నాకు అనుకూలమా? ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, నేను మీకు పని చేసేది మన సంఘములోని అతి కొద్ది మందికి నేను తెలియపరుస్తున్నది ఏంటంటే, ఆచారపరంగా ఉండేటువంటి చోట లైటింగ్లు, పెట్రోమెక్స్ లైటింగ్లు, డీజే సౌండ్లు, మ్యూజిక్లు, హోరెత్తించేటువంటి సౌండ్లు, అరుపులు, కేకలు ఎన్నో ఉంటాయి.
అక్కడ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రీస్తుని ఎరుగని వారు కూడా వస్తున్నారు. క్రీస్తుని ఎరుగని వారు కూడా వచ్చేసరికి వీళ్ళు చూసి మురిసిపోతున్నారు. రక్షణ లేని వాళ్ళు కూడా వస్తున్నారు, హంతకులు కూడా వస్తున్నారు, దొంగలు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆ ఆకర్షణ అట్లా ఉంటుంది కాబట్టి వాటిని చూసి మురిసిపోతున్నారు తప్ప ఆత్మీయత అనేటువంటి దానికి అక్కడ తావు ఉంటలే. వద్దు, ఇది కేవలం నీ కొరకే దేవుడి యొక్క రోజు మాట్లాడాడు, అంకితం చేసుకొని నీ కుటుంబంలో సమస్యల ఒక్క పూట ఉపవాసం ఉండు. 40 రోజులు ఉండలేవు కదా, 3 రోజులు కూడా ఉండలేవు కదా, కనీసం ఒక్క రోజంతా కూడా ఉండలేవు కదా, నిష్టగా ఉండలేకపోతున్నావు కదా. ఒక్క పూట ఉపవాసం ఉండు, ఒక్క పూట భోజనం మానే. భోజనం మాత్రమే కాదు, ఆ పూటంతా దేవుడే, ఇంకా వేరే మాట వద్దు నీకు. అలా గడిపి చూడండి. అతి కొద్ది నెలలో, అతి కొద్ది దినాల్లోనే నీ కుటుంబంలోనికి కాంతి ఎట్లా వస్తుందో నువ్వు చూస్తావు. దేవుని యొక్క కృప ఎలా నిన్ను తాగుతుందో నువ్వు చూస్తావు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుడు ఏం చేస్తలే అనుకోబాకండి. దేవునికి సమీపంగా మారడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఈ కొద్ది మాటలు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అమ్మ మోకరించండి.